హాయ్ అండి, ఈరోజు చికెన్ 65 చేసుకుందాం. సూపర్గా రండి. నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. దాన్ని బాగా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్నాను. అందులో చిటికెడు పసుపు వేసుకొని తర్వాత కారం ఒకటిన్నర స్పూను కారం వేసుకోండి. ఇది ఉట్టి కారం, దీంట్లో ఏం మసాలాలు ఏం మిక్స్ చేయలేదు, ఉత్తి కారం. ఆ తర్వాత 1 స్పూను ధనియాల పొడి ఒక స్పూన్ తీసుకోండి. ఫస్ట్ మసాలాలన్నీ వేసేసుకుందాము. వేసుకొని చివరిగా మనం కార్న్ఫ్లోర్ వేసుకుందాం. ఒక చిటికెడు ఒక 1/4 స్పూన్ అనుకోండి గరం మసాలా, ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు, ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు కూడా వేసుకోండి. ఇందులో మీకు సరిపడినంత ఎంత ఉప్పు కావాలో మీరు తినేటంత ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఎంత మనం బాగా కలుపుతామో ఒక 5 నిమిషాలు బాగా కలిపితే లోపలికి ఉప్పు కారాలు బాగా వెళ్ళి జ్యూసీగా ఉంటుంది. లేకపోతే మరీ ఎక్కువసేపు కూడా మనం మ్యారినేట్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా కలుపుకుంటే చాలా జ్యూసీగా ఉంటుంది చికెను. ఆ తర్వాత 1 స్పూను పెరుగు వేసుకోండి. పెరుగు వేయడం వలన సాఫ్ట్నెస్ వస్తుంది చికెన్లో. కాబట్టి 1 స్పూన్ పెరుగు వేసి బాగా మిక్స్ చేసుకోండి. చికెన్తో ఎన్ని ఐటమ్స్ చేయొచ్చు. దాంట్లో చికెన్ 65 మై ఫేవరెట్. చాలా బాగుంటుందండి. అన్నంలో కన్నా, చారులో కన్నా, జస్ట్ ఉత్తినే ఉల్లిపాయ నిమ్మకాయ వేసుకొని తినేస్తే కూడా చాలా బాగుంటుంది. పెరిగేసి బాగా కలుపుకొని బాగా ఒక్క 2 మినిట్స్ అలా వదిలేసైనా మనం తర్వాత కార్న్ఫ్లవరు, బియ్యం పిండి ఈ రెండే వేస్తాను నేను. ఆ 2 వేసుకొని అవి కూడా కలుపుకొని ఒక ½ అన్ అవర్ నుంచి 1 అవర్. మర్చిపోయానండి, ఇందులో ఒక గుడ్డు కూడా వేసుకోవాలి. ఒక గుడ్డు తెల్లసొన్న మాత్రం వేసుకుంటే సరిపోతుంది, పచ్చసొన్న అవసరం లేదు. ఇది ఫ్రిడ్జ్లో ఒక ½ అన్ అవర్ ఉంచేసామంటే ½ అన్ అవర్ నుంచి 1 అవర్ మన ఇష్టం. ఇంకా ఎక్కువ పెట్టుకుంటే ఎక్కువ నానిందంటే బాగా వస్తుంది. ఇప్పుడు చూసారా, గుడ్డు వేసుకొని తెల్లసొన మాత్రం వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఇప్పుడు కార్న్ఫ్లోరు 1 స్పూను, బియ్యం పిండి ఇంకొక స్పూను. ఇంతేనండి. ఇంతకు మించి మసాలాలు ఏమీ లేవు. సూపర్గా వస్తుంది. మన ఇంట్లోనే పైన క్రిస్పీగా, లోపల జ్యూసీగా చాలా బాగుంటుంది. మా ఇంట్లో ఎక్కువ అవుతుందండి. ఇది ఎక్కువ చేస్తాను. ఏమున్నా లేకపోయినా పప్పు చేసినా, సాంబార్ చేసినా, పప్పుచారు చేసినా, చికెన్ ఉంటే ఇదే. నూనె వేడైన తర్వాత మర్చిపోయాను, ఒక 1 అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టేశాను. నూనె మీడియం హీట్ అయిన తర్వాత చికెన్ వేసి ఒక పక్కన వేగిన తర్వాత వేగంగానే కదపొద్దు, ఒక 2 మినిట్స్ అలా ఉంచేయండి మీడియం ఫ్లేమ్లో. అయిన తర్వాత 2 పక్కల బాగా వేగనించి, నాకు ఒక 4 to 5 మినిట్స్ పట్టిందండి వేగడానికి. అంతకు మించి ఏం తీసుకోలేదు. పైన కరివేపాకు చల్లుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఆ కరివేపాకు కరకరకరమ అంటుంటే చాలా రుచిగా ఉంటుంది. వేసినప్పుడల్లా మనం ఒక్కొక్కసారి చికెన్ వేసినప్పుడు కొద్దిగా కరివేపాకు దాంతోపాటు తింటే చాలా టేస్టీగా ఉంటుంది. తీసేసుకోవడమే ప్లేట్లో. వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి. ట్రై చేసి చూడండి ఒకసారి. నా వీడియోలో మీకు ఇంకా చికెన్ రెసిపీస్ చాలా వస్తాయండి. చాలా చేస్తాను చికెన్ రెసిపీస్. చూస్తూ ఉండండి. నచ్చితే లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేం లేదండి, ఉల్లిపాయలు పెట్టుకొని తినేయడమే. మళ్ళీ ఆఫ్ చేసుకో. వేడి
చికెన్ 65 రెడీ. బయటేమో హార్డ్గా ఉన్నా కానీ బయట రఫ్గా బాగుంటుంది. లోపల చూసారా ఎంత జ్యూసీగా ఉందో, చాలా బాగుంటుంది. సూపర్ ఉంది.